మన వ్యవస్థ చాలా మారాలి. చాలా అంటే చాలా మారాలి. ఇలా మారకపోతే ఇంకా తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తది భారతీయులు. మామూలుగా ఒక సీఎం కాన్వాయ్ వెళ్తే ఎక్కడ ఆపుతారు? ఒకటో రెండో సిగ్నల్స్ ఆపుతారు. మనం 2 సిగ్నల్స్‌కి ఒక సిగ్నల్ వెళ్లాల్సింది 3, 4 సిగ్నల్ పడతాయి. సరే, సీఎం కోసం ఆ మాత్రం త్యాగం చేస్తాం, ఓపిక పడతాం. సరే, మన కోసమే వెళ్తున్నాడు కదా, రాష్ట్రం మొత్తానికి ఒక పెద్ద కాబట్టి ఆయనకి ఎన్నో పనులు ఉంటాయని సమర్థించుకుంటాం. కానీ ఈరోజు బీహార్ సీఎం నితీష్ కుమార్ చేసినటువంటి పని ఏంటంటే దాదాపు గంటన్నర పైగానే ట్రైన్స్ ఆపేశారు. ఆయన ఇప్పుడు బీహార్కి మొట్టమొదటి సీఎంగా పనిచేసినటువంటి భారతరత్న కర్పూరి ఠాగూర్ గారి జయంతి, ఈరోజు 102వ జయంతి. ఆయన గ్రామంలోనే ఆయన విగ్రహానికి పూలమాల వేయడానికి నితీష్ కుమార్ వస్తున్నాడు. నితీష్ కుమార్ వస్తున్నాడని సమస్తీపూర్ జిల్లా అధికారులందరూ కూడా రైల్వే స్టేషన్ నుంచి ఒక్క ట్రైన్ కూడా రావడానికి లేదు, ఈ గేట్ ఇలాగే నిలబడుతుందని చెప్పి గేట్ను ఓపెన్ చేసి ఉంచేశారు. 10 నిమిషాలు అని చెప్పి, 15 నిమిషాలు అని చెప్పి, అరగంట అని చెప్పి గంట సేపు ఉంచేస్తే మొత్తం ట్రైన్స్ అన్నీ 8, 9 ఎక్స్ప్రెస్ వేలు అన్నీ ఆగిపోయాయి. ఇప్పుడు ఇవి ఆగిపోయాయి కాబట్టి మిగతా ట్రైన్లు కూడా టైమింగ్ చేంజ్ చేయాల్సి వచ్చింది. అలా 9 ట్రైన్లు ఎన్నో దాదాపు గంట సేపు ఆగిపోతే మరి 2 ట్రైన్లు గంటన్నర, మరికొన్ని ట్రైన్లు 25 నిమిషాలు ఆలస్యంగా రావాల్సి వచ్చింది. ఎవడైనా ఇలా చేస్తాడా? అసలు బుద్ధి ఉందా? ఒక ఈఎస్పీకి ఎన్ని ఆదేశాలైనా ఉండొచ్చు, వాడు చదువుకున్నాడుగా. ఒక ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలి? ప్రజల కోసమే కదా ఉంటున్నాడు. మరి ఇన్ని ట్రైన్లు ఆపేస్తే ఎంతమంది ఇబ్బంది పడతారు? ఒక ట్రైన్లోనే ఇంచుమించు 500 నుంచి 1000 మంది ఉంటే అలా ఎన్ని ట్రైన్లు, ఎంతమంది ఇబ్బంది, ఎంతమందికి అది సమయం వృధా. ఒకదానితో ఒకటి లింక్ అయి ఉంటుంది ట్రైన్లో. ఇలాంటి దారుణాలకు ఒడిగట్టాడు ఈరోజు నితీష్ కుమార్. చివరికి నితీష్ కుమార్ వల్ల గంట సేపు అక్కడ రైలు ఆపేశారు కదా, అది గంటన్నర ఎఫెక్ట్ పడింది అది అన్ని ట్రైన్లకి కూడా. ఎంత దారుణమో చూడండి. ఎవడైనా కావచ్చు, మనకి ప్రజల్ని ఇబ్బంది పెట్టేవాడు, ఇలాంటి పనికిరాని పనులు చేసేవాడు. ఇప్పుడు కర్పూరి ఠాగూర్ గారు గొప్ప వ్యక్తి, అలాంటి గొప్ప వ్యక్తి పనికి వచ్చి నువ్వు ఆయన పరువు తీసేసావుగా. నువ్వు నితీష్ కుమార్ ఎంత సీనియర్ నేత, మనమే చాలాసార్లు ఆయన్ని ప్రశంసించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇలాంటివి కూడా బీజేపీ పట్టించుకొని గట్టిగా గోటం దింపాలి ఒక్కొక్కడికి. ఇప్పుడు మీది కూడా బాధ్యత ఉంటుంది మరి, ఎందుకంటే మీరు కూటమిలో ఉన్నారు కదా. మరి మీ సీఎంకి మీరు చెప్పకపోతే ఎవడు చెప్తాడు? ఎవడైనా అసలు ట్రైన్లు ఆపుతాడా? అసలు మామూలుగా పబ్లిక్నే ఆపడానికి లేదు మీకు. సరే, ప్రజల కోసమే ఉన్నారు కాబట్టి తప్పేం లేదు, కానీ ట్రైన్లు ఆపడం అంటే అది ఎంత వ్యవస్థ, ఎక్కడ మొత్తం దెబ్బతినేస్తుంది అదంతా కూడా. ఈరోజు మామూలు వెహికల్స్ ఆపితే 1 కిలోమీటరు ఉంటుంది, మా అయితే 1 కిలోమీటరు ట్రాఫిక్ ఏర్పడుతుంది. కానీ ట్రైన్ ట్రాఫిక్ అలా ఉండదు కదా. ఇక్కడ ఒక ట్రైన్ ఆగితే ఇంకెక్కడో ఇంకొక 2-3 ట్రైన్లు ఆగిపోతాయి దాని వెనకాల వచ్చినవి. అదే గంట సేపు అంటే ఎన్ని ట్రైన్లు అవుతాయి? ఇలాంటి పనికిరాని పరిపాలన చేయకూడదు. ఇది చిన్న విషయమే కావచ్చు, కానీ ఇది చాలా పెద్ద ఇష్యూ. ఇలా ఎంతమంది ఇబ్బంది పడతారు అంటే ఒక పారదర్శకత లేనటువంటి పరిపాలన అంటారు దీన్ని. ఇలాంటివి తెలుసుకొని రేపు ఇలాంటివి జరగకుండా చూడాలి. ఆ బాధ్యత బీజేపీ మీద కూడా ఉంటుంది, జేడీయూ మాత్రమే కాదు. నితీష్ కుమారు అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి బాధ్యత వహించాల్సిందే. ఇలాంటివి మారకపోవడమే దేశంలో మనం ఇంకా ఇలా వెనకబడిపోతున్నాం. ఇవన్నీ మారాలి, ఇలాంటివన్నీ మారాలి.